మనం దేవునికి చెందినటువంటి వారము. దేవుడు తన అమూల్యమైన రక్తంతో ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కొని తన సొత్తైన ప్రజలుగా చేసుకొని ఆయన కొరకు ఆ నిమిత్తము స్వార్థ నిమిత్తం బ్రతకాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి సజీవ యాగంగా మన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోవాలని చెప్పి దేవుడు సజీవంగా ప్రభుకు సమర్పించుకోవాలని చెప్పి దేవుడు కోరుతున్నట్టుగా మనం చూస్తాం. కనుక సజీవంగా సమర్పించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆ సమస్తాన్ని కూడా దేవునికి అప్పగించాలని చెప్పి దేవుడు సమస్తాన్ని దేవునికి అప్పగించాలని చెప్పి దేవుడు కోరుతా ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటామో ఏమంటే చెప్పండి, దాన్ని బట్టి ఏముంటుంది అనమాట, మనకున్నవన్నీ కూడా దేవునికి అర్పిస్తాం, దేవునికి విధేయంగా బ్రతుకుతాం, దేవుని ప్రేమిస్తాం, అంతా దేవుని కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడతాం, దేవుని కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడతాం. కనుక ఆ రీతిగా సజీవంగా అంటే మన జీవితాన్ని సంపూర్ణంగా మనకు కలిగినవంతా కూడా మనదంతా కూడా ప్రభు ఇచ్చాడు, అనుభవిస్తున్నట్టు కూడా ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రభుకే మనల్ని మన కుటుంబాన్ని సమర్పించుకొని ఆ ప్రభు మహిమ కొరకు ఈ లోకంలో జీవించడాన్ని బట్టి మనం అంతా జీవించబడతాం, పొందుతాం.